అందరికీ నమస్కారం. నిన్న వేటు న్యూస్ కాంక్లేవ్లో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే సిగ్గు నాకేం లేదు, నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా ఉంది. అమరావతి రాజధాని మీద కొత్త మోసానికి తెరలేపిన విషయం మనం అందరికీ అర్థమవుతుంది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అర్హత ఏమిటి? గతంలో తాడేపల్లి ప్యాలెస్ గుమస్తాగా పేరు పొందాడు. ఉన్నా లేకపోయినా నోటుకొచ్చినట్టు మాట్లాడే వాతావరణం అతను అలవాటు చేసుకున్నాడు. అటువంటి మనిషి మరలా అమరావతి రాజధానిగా ఉంటుందని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మరొకసారి చెబుతూ అప్పటికి ఆయన అమరావతి రాజధానిగా ఉంటుందని ఆలోచించాడని, 2024కి విశాఖపట్నం రాజధానిగా ఉంటుందని, అక్కడి నుంచే పరిపాలన సాగించాలని అనుకున్నాడని, ఇప్పుడు కానీ మళ్ళా 2029 ఎన్నికల తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని ఎన్ని రకాల నాలుక మడతేసే మాటలు మాట్లాడారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు? ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం. 2014-19 మధ్యకాలంలో రాజధాని లేని రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో రాజధాని నిర్ణయం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. అసలే రాష్ట్రం చిన్నదైపోయింది, ప్రాంతాల మధ్య నేను చర్చ పెట్టదలుచుకోలేదు, రాజధాని మీరు ఎక్కడైనా పెట్టండి, గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా పెట్టండి, కనీసం 30,000 ఎకరాలు తగ్గకుండా చూడండి, వైసీపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. చెప్పిన మాటతో పాటు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. అదేమంటే, ఈ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది, ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని 2019 ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మాట్లాడారు. నేను ఇల్లు కట్టుకున్నాను, నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది, మేము అధికారానికి వస్తే రాజధాని మారుస్తామని దుష్ప్రచారం చేస్తుందని చెప్పిన మాటలు ఏమైనాయి? అధికారం రాగానే 3 నెలల్లో జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, రకరకాల కమిటీలు వేసి ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త ఆలోచన, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన, 3 రాజధానుల ఆలోచన తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏం ముంచుకొచ్చిందని మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ మాటల్లోని గూఢార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు యూసఫ్ నీతి కథల్లో కానీ, పంచతంత్రం కథల్లో కానీ నక్క జిత్తులు అనే మాట వస్తుంది. నక్క లాంటి తెలివితేటలు లేదా నక్కతోలుకు కప్పుకున్న తోడేళ్ళలాగా మాట్లాడినగా అర్థం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందులో స్పష్టమవుతుంది, ఆయన స్టేట్మెంట్లోనే స్పష్టమవుతుంది ఏంటంటే, ఇంకా కొత్తగా బిల్డింగులు కట్టాల్సిన పని లేదు అన్నాడు. ఉన్న బిల్డింగులు సరిపోతాయి పరిపాలనకి అన్నప్పుడు, మరి 2014-19 మధ్య జరిగిన అభివృద్ధి గురించి మీరేం మాట్లాడారు? ఒక్క ఇటుకన్నా పెట్టాడా చంద్రబాబు నాయుడు గారు రాజధానికి అని మాట్లాడారు. ఇప్పుడేమో బిల్డింగులు మీరేమైనా కట్టారా? 19 నుంచి 24 మధ్య మీరు ఒక్క ఇటుకన్నా పెట్టారా? రాజధాని ఇక్కడే అభివృద్ధి చేస్తామని ఇప్పుడు పలుకుతున్నారు కదా, బిల్డింగులు సరిపోతాయి అంటున్నారు కదా. సరిపోతాయి అన్నప్పుడు మీరు కట్టారా బిల్డింగులు? ఇక్కడ ఆనాడు సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, డీజీపీ ఆఫీస్ ఉంది, ఆర్ఎండ్బి ఆఫీసులు ఉన్నాయి, ఇతర మేజర్ ఆఫీసులన్నీ కూడా ఇక్కడే నిర్మాణం అయినాయి. కానీ మీరు పరిపాలన విశాఖపట్నం నుంచి చేస్తామని ఆగస్టు 15కి వెళ్తున్నాం, దసరా పండుగకి వెళ్తాం,
సంక్రాంతి పండుగ నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామని ఋషికొండకి గుండు కొట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టించారు. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీరు ఉన్న బిల్డింగులు సరిపోతాయి అంటున్నారు? సరే, అది ఒక పక్కన పెడదాం. అంటే మీరు చెప్పేది అబద్ధాలు, అసత్య ప్రచారాలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరి మొన్నటిదాకా రాజధాని మునిగిపోయింది, వర్షాలకి మునిగిపోయిందని మాట్లాడి మీరు మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతున్నారు? రాజధాని అమరావతి ఉంటుంది అంటున్నారుగా. అమరావతి ప్రాంతానికి సంబంధించిన దాని మీద, అమరావతి రాజధాని మీద మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు? ఒకటి, మునిగిపోతుందని. 2, అక్కడ నిర్మాణాలకి సరైన ప్రాంతం కాదని దొంగ సర్టిఫికేట్ ఒకటి మద్రాస్ ఐఐటి వాళ్ళు ఇచ్చారని. మీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు ఇది శ్మశానం అని. స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారామ గారు మాట్లాడారు ఇది ఎడారని. ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీ భజన కొట్టే ఒక ప్రెస్ నాయకుడు అమరావతి వేసేల రాజధాని మాట్లాడారు. అమరావతి ప్రాంత ప్రజల మీద అనేక రకాలైన దుష్ప్రచారాలు చేశారు. 14-19 కాలంలో రాజధాని భూసేకరణ జరుగుతున్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మాట్లాడారు. ఇన్ని అసత్య ప్రచారాలు చేసి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కటి కూడా మీరు నిరూపించలేక ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన ద్వేషంతో, పగతో, ఈ ప్రాంత ప్రజల మీద కోపంతో మీరు రాజధానిని 3 ముక్కలు చేసి 3 చోట్ల చేస్తానన్న మీరు ఏంటి మరి మీరు కనిపెట్టింది ఏంటి ఇప్పుడు? అంటే ఇది ఉత్తమమైన ప్రాంతం అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ఇది మధ్యలో ఉన్న ప్రాంతం, రాష్ట్రంలో శ్రీకాకుళానికి అనంతపురానికి ఇది మధ్యలో ఉంది, రవాణా సౌకర్యాలు ఉన్నాయి, అందరికి అనువైన ప్రాంతం అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మీరు చేసిన దుష్ప్రచారం ఏంటి? మీ మంత్రులు చెప్పారు, మీ నాయకులు చెప్పారు, ఆఖరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇన్ని మాటలు మాట్లాడిన మీరు ఇవాళ మీ మాటలు నమ్మేది ఎలా? మీ మాటలకి విశ్వసనీయత ఏది? మాట్లాడితే చెప్పుకుంటారుగా మీరు మాట తప్పం మడం తిప్పం అని. అది కూడా అసత్యం అని మేము అనేకసార్లు చెప్పాం. మాట తప్పం అన్న మాటకి మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే నేను ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నావు. ఏం చేశావు? మద్యం ఏర్లై పారించి 3,500 కోట్ల రూపాయల కుంభకోణాన్ని దాటి ఈ రోజున ఒక సాలెగూడులాగా మద్య కుంభకోణానికి సంబంధించిన వ్యక్తులు రాష్ట్రం అంతా ఉన్నారు. సిపిఎస్ రద్దు చేస్తాం, ఈపీఎస్ రద్దు చేసి సిపిఎస్ ఇస్తామన్నావు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో అదాలాపంగా మాట్లాడేసామని చెబుతున్నారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. మీరు మాటలు మారుస్తారు, మడం తిప్పుతారు, మీ మాటలకు విలువ లేదు, విశ్వసనీయత లేదు. మీరు నక్కజిత్తులతో మాట్లాడతారు, మీరు అవసరం కొద్దీ మాట్లాడతారు. ఈ రోజున ఎన్నికలు లేకపోవచ్చు కానీ అబద్ధాల పునాది వేయటానికి మీరు ఒక ఆలోచన మొదలుపెట్టారు. గుంటూరు విజయవాడ మధ్య ఉంటే సరిపోతుందన్నారు. మేము పెట్టింది కూడా అదే కదా. గుంటూరు, విజయవాడ, తెనాలి, సత్తెనపల్లి ఈ ప్రాంతం, అలా కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట దాకా ఈ ప్రాంతం అంతా కలవాలని, కలిసిపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి నూతన రాజధాని కోసం ఆలోచన చేసినప్పుడు మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన తర్వాత రైతులు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారు. సరే, అధికారం లేనప్పుడు మాట్లాడారు, అధికారం వచ్చిన తర్వాత మీరు అవమానించారు, మహిళలను కించపరిచారు. వాళ్ళ హక్కుల కోసం మాట్లాడితే కేసులు పెట్టారు, జైలు పాలు చేశారు, లాఠీచార్జ్ చేశారు. ఆఖరికి దేవుడికి చెప్పుకుందామని వెళ్తే ఆ దారిలో అనేక రకాలైన అవమానాలకు గురి చేశారు మీ మంత్రులు, మీ వైసీపీ నాయకులు. ఇవన్నీ ఎవరు సమాధానం చెప్తారు? ఇటువంటి ఆలోచనలు ప్రజలు గమనించరని మీరు అనుకోవద్దు, ప్రజలు అమాయకులని అనుకోవద్దు. ప్రజలు అన్నీ గమనించారు గనకే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ మొన్న ఎన్నికల్లో స్పష్టంగా అన్ని ప్రాంతాల్లో
చెప్పారు అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉంటుందని. అందుకే మీ ప్రతిపక్ష హోదా కూడా రాలా. ఆ సత్యాన్ని కూడా మీరు గుర్తించే పరిస్థితిలో లేరు. మళ్ళా తిరిగి గుంటూరు హైవే అంటే డెవలప్ చేస్తే సరిపోతుంది మా విధానం అది. ఏ మాటలు మాట్లాడుతున్నారు? మీ మాటలకు విలువేంటి? మీ మాటల్లో వాస్తవం ఎంత, నిజమెంత? అసలు నీకున్న అర్హత ఏంటి? నేను స్పష్టంగా చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీ మాటల్ని ఎవరైనా విశ్వసించాలంటే క్షమాపణ ఎలా చెప్పాలి? 3 ప్రాంతాల్లో బహిరంగ సభ పెట్టాలి. బొక్కబారులుగా సాష్టాంగ ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పొరపాటు అయింది నాది, నేను తప్పు చేశాను, నేనే రాజధాని 30,000 ఎకరాలు ఉండాలన్నాను, నేనే 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాను, ఈ ప్రాంతం మీద తప్పుడు ప్రచారాలు చేశాను అని అమరావతి ప్రాంతంలో చెప్పాలి. విశాఖపట్నం వస్తానని, ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ విశాఖపట్నం ప్రజలకి నేను మిమ్మల్ని మోసం చేశాను, ఇక్కడ భూ వ్యాపారాలు చేసుకోవడానికి కోసమే నేను ఇటువంటి ప్రకటనలు చేశానని విశాఖపట్నం ప్రజలకి సాక్షాండ ప్రమాణ సేకరణ చేసి ముక్కు నేలకు రాసి క్షమాపణలు అడగాలి. అలాగే కర్నూలు ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతంలో రావాల్సిన పారిశ్రామిక వాతావరణాన్ని అంతా చెడగొట్టాను, కేవలం మిమ్మల్ని మోసం చేశాను, న్యాయపరమైన రాజధాని అని మోసం చేశాను అని చెప్పి అక్కడ కూడా బహిరంగ సభ పెట్టి మీ క్యాడర్తో పాటు రాష్ట్ర ప్రజలకి ఆ ప్రాంత ప్రజలకి క్షమాపణ చెప్పాలి. చెప్పిన తర్వాత ఏకైక రాజధాని అమరావతి అని మీరు అంటే అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు తప్ప మీ మేకవన్నే పులి మాటలు ఎవరో నమ్మే పరిస్థితి లేదు. నేను స్పష్టం చేస్తున్నాను, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మీ మాటలన్నీ కూడా నీటి మీద మూటలే. ఇది మరలా తిరిగి మీరు ఎన్నికల్లో లబ్ధి పొందటానికి కోసం చెబుతున్న మాటలే తప్ప ఇటీవల మీరు ఓడిపోయిన తర్వాత కూడా 24 ఎన్నికల తర్వాత కూడా అమరావతి మీద ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. మీ నాయకులు మాట్లాడారు, మీరు మాట్లాడారు, మీ సోషల్ మీడియా మాట్లాడింది. ఆఖరికి ఒక జుగుప్సాకరంగా మహిళలను కించపరుస్తూ ఈ ప్రాంతం అంతా కూడా వేశ్యల రాజధాని అని మాట్లాడిస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ మీ టీవీలో మీ డిబేట్లు కండక్ట్ చేశారు, మీ పేపర్లో రాతలు రాశారు, మొన్న కురిసిన వర్షాలకు మునిగిపోయిందని చెప్పారు. మీరు ఒక కాన్క్లేవ్కి వచ్చి శుద్ధపూసలాగా మీ తప్పు తెలుసుకున్నామని మీరు మాట్లాడకుండా అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 29 ఎన్నికల్లో మళ్ళా గెలిస్తే అమరావతి నుంచి పరిపాలన చేస్తామంటే ఎవరు నమ్ముతారు? సజ్జల రామకృష్ణారెడ్డి. పోనీ నీకేమన్నా విశ్వసనీయత ఉందా? నీ స్థాయి ఏంటి? నువ్వు విధాన ప్రకటన చేయడానికి నువ్వు తగునా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. అందుకే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి మీరు అసెంబ్లీకి కూడా రావట్లేదు. రమ్మని అడిగినా కూడా ఎవరు రారు. బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు, బాధ్యతారాహిత్యమైన పార్టీ, అసత్య పునాది మీద మరియు అవినీతి పునాది మీద పెట్టిన మీ పార్టీ చెప్పే మాటలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరని చెప్తున్నాను. మళ్ళా ప్రజలను మోసం చేయడానికి కొత్త నాటకాన్ని తెరలేపి నీ ద్వారా మాట్లాడిస్తున్నాడా, లేకపోతే నీవే నీ ఫేస్ సేవింగ్ కోసం కాన్క్లేవ్లో మాట్లాడావు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. మీకు నిజంగా బుద్ధి వచ్చిందని చెప్పాలంటే నేను చెప్పినట్టు 3 చోట్ల సభలు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి ఆ సభలకు హాజరవ్వాలి. సాష్టాంగ ప్రణామం చేసి రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ అడగాలి, 3 ప్రాంత ప్రజల్ని. అప్పుడు మేము దాని మీద మీ ఆలోచన ఏంటో మేము చెబుతాం. అప్పుడు దాకా మీ మాటలన్నీ కూడా మోసపూరితమైన మాటలేనని స్పష్టం చేస్తున్నాను. నమస్కారం.